సమ్మె ఎలా కొనసాగుతోంది? పూర్తి వివరాలేంటి? క్రాంతి మనం చూస్తున్నాం. సమైక్య ఆంధ్రకు మద్దతుగా నిరసన ద్వారాలు నిమ్మినట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన రాజీనామాలకు సంఘీభావంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తిరుపతిలోని కొర్లకుంట జంక్షన్ లో ఉన్న ఇక్కడ వందల మంది మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పాటు చాలా మంది ఆందోళనకారులు ఉన్నారు. ఏదైతే వైఎస్ విజయమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన రాజీనామాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలి, లేని పక్షంలో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు భరించి కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. కర్ణాకర్తో కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మీరు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు? సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆమెకు వంత పాడుతూ అడుగడుగున కాపుగాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండు కలిసి ఈ ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలకు తెలియచెప్పి ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమాల బాట పట్టే విధంగా వాళ్లను పురికొల్పటమే మేము ఈ రకమైనటువంటి ప్రజా సదస్సులను నిర్వహించడానికి తీసుకున్నాం. ఈ సీమాంధ్ర ప్రజల యొక్క గుండెలను కోసి అన్యాయంగా అక్రమంగా మాకు పూర్తిగా సాగునీరు తాగునీరు లేకుండా చేసి ఉద్యోగ విషయాలలో భద్రత కల్పించకుండా సామాజిక పరమైనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపకుండా దీనికి రాజశేఖర రెడ్డి గారిని ఆద్యునిగా చేసి ఆయన్ను నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు చేస్తున్నటువంటి కపట నాటక ద్రోహాన్ని ఎండగట్టవలసినటువంటి బాధ్యత తీసుకొని ఈ సీమాంధ్రను తెలంగాణ నుంచి విడిపోయేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా పోరాటాల బారిన పడ్డటువంటి కోట్లాది మంది తెలుగు వాళ్లకు బాసటగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ప్రజా ఉద్యమాల్ని నిర్మిస్తాం, పోరాటాలను నిర్మిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సిడబ్ల్యూసీ చేసినటువంటి ఆ ప్రకటన వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆపేటువంటి ప్రసక్తి లేనేలేదు. ఈ క్రాంతి మనం చూస్తున్నాం. ఏదైతే సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతటి వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ఈ మహాధర్నాకు వేల మంది మహిళలు వచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. తిరుపతిలో దాదాపు 14 రోజులుగా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే పోరాటాలు కొనసాగిస్తామనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. క్రాంతి